వామన్ రావు దంపతుల హత్య ఉదాంతం నేపథ్యంలో ఒక సిటిజన్గా వామన్ రావు దంపతుల హత్య ఉదాంతాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సాటి మనిషిగా ప్రతి ఒక్క సిటిజన్ దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దానిలో భాగంగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అబద్ధం చెప్పడమే నేరంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఒక ప్రేమిస్తే మర్డర్, ఒక భూ తగాదాలకు మర్డర్, ఒక జర్నలిజం చూపిస్తే మర్డర్, ఒక అడ్వకేట్గా ఒక ప్రశ్నిస్తే మర్డర్, రోజుకో రకరకాల మర్డర్లు అనేవి పెరిగిపోతున్నాయి. ఇది ఒకసారి సమాజం ఎటువైపు ఆలోచిస్తుందో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క పౌరునిపై ఉంది. ఇంకొక విషయం, హత్య జరుగుతున్నంతసేపు అక్కడ ఉన్నటువంటి పౌరులుగా ఏ 100 కాలో ఏ 108కో కాల్ చేయొచ్చు ఖచ్చితంగా. ఇక్కడ ఉన్నటువంటి వామన్ రావు దంపతుల హత్య నేపథ్యాన్ని పరిశీలిస్తుంటే దగ్గర నుంచి అత్యంత క్లోజ్డ్గా వీడియోలు తీస్తున్నారు తప్ప అక్కడ కనీసం ఒక 100 కాల్ చేయాలనో 108 కాల్ చేయాలో అనే ఒక ఆలోచన అయితే ఎవరికి రావడం లేదు. కాబట్టి ఛానల్ నుంచి మేము తీసుకొస్తున్నటువంటి ఈ సందేశం ఏంటంటే, మంచి మాట ప్రోగ్రాంలో ఎక్కడ ఏ ఉదాంతం జరిగినా ఒక సాటి పౌరునిగా మీరు కనీసం దాని మధ్యలో వెళ్ళి ఆపేలాంటి పరిస్థితి లేకున్నా సరే, కానీ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఒక 100 కాల్ చేస్తే మీకు వచ్చే నష్టమేం లేదు. మీరు ఆ కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఏమీ ఉండదు. జస్ట్ మీరు డీసీ కంట్రోల్కి కాల్ వెళ్తుంది, కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి అక్కడి నుంచి ఆ కాల్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో అంత మాత్రం దానికి మీకు ఏదో నష్టం జరిగిపోతుంది, ఇక్కడ ఉన్నటువంటి వివాదాల్లో మీరు చిక్కుకుంటారనే ఆలోచన భ్రమలో వద్దు. ఖచ్చితంగా 100 కాల్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. 108కి అంబులెన్స్కు కాల్ చేయండి. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ మానవత్వం వైపు సమాజం పయనించాలనేది మా డూ ఆర్ డై ఛానల్ ఆకాంక్షిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఏం తీసుకుపోయేది ఏమీ లేదు. అందరం కూడా ఏదో రోజు, మీరు చంపినా చంపకున్నా ఏదో రోజు మరణం అనేది సర్వసాధారణం, అది వచ్చేదే. ఇక చంపాల్సింది మనలో ఉన్నటువంటి ఈగోని. ఏదో ఈగోలకు పోయి ఇంకా దాన్ని పెద్దగా సమస్యని సృష్టించడం కాదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి మాటలో డూ ఆర్ డై ఛానల్ ద్వారా మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి.